కేటీఆర్ డల్లస్ లో మాట్లాడుతూ రాబోయే 3 ఏళ్లలో ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. మరి మీ ప్రభుత్వం కూలిపోతుందా? మాది ఎందుకు కూలిపోతుంది? ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది, మాది 10 ఏళ్ళు కాదు 20 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే మేము తీసుకున్న ప్రణాళికలు అటువంటి, మేము ఇచ్చే హామీలు ఎంత మంచి అంటే ఒకటి మేము ఎట్లా నెరవేరుస్తున్నాము. ఏదైతే మా కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు, కాంగ్రెస్ నాయకులకు కాదు, ప్రజలకు మేము అందిస్తున్నాం కదా. ప్రజలు కదా ఓట్లేసేది. మేము పని చేస్తాం, మేము ప్రేమ ఉంది మాకు పార్టీ మీద, ప్రజల మీద. ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజా వైఫల్యం కాదు. వాళ్ళు ఏదైనా తప్పుడు మాటలు, వాళ్ళు చెప్పేది అంటే తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు, ఏదంటే దోసుకున్న సొమ్మును వీళ్ళ ఖర్చు పెట్టి యువతను మళ్ళీ పక్కదారి మళ్ళిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ తప్పులు ఏడ బయట పడతాయేమో అని రోజు గండంగా బ్రతుకుతున్నాడు. మేము ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క తప్పులు, వాళ్ళ యొక్క శిక్షలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. మేము ప్రజాపాలన దిశలో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ రోజు అక్కడ నిలబడి మాట్లాడేంత ఛాన్స్ దొరుకుతుంది. లేదే మేమే నిరంకుశంగా పరిపాలించుంటే ఈ పాటికి 3 ఎప్పుడో 4 5 కుటుంబం మొత్తం జైల్లో పోయి కూర్చునేది. అదే జరుగుతుంది, జరగబోయేది అదే. ఎందుకంటే వీళ్ళ భయంతో వీళ్ళు కవిత లేఖ చూసినాం అంతా. ఏంటంటే వాళ్ళకి కవిత లేఖ కాదు, నేను ఏమంటున్నానంటే టోటల్ గా ఏంటంటే వాళ్ళు డ్రామా చేంజ్ చేసిళ్ళు. మొన్న జరిగిన వరంగల్ సభ ఏదైతే ఉందో వాళ్ళది రజతోత్సవ సభకి వాళ్ళ కేసీఆర్ వస్తున్నాడు ఆహో ఓహో అనేసి చాలా ప్రజలను ఒక మభ్య పెట్టిళ్ళు. పెట్టేసి వాళ్ళు ఏం చేసిళ్ళు, కేసీఆర్ నిజంగానే వస్తున్నాడు ఇక మాకు ఏదో అందిస్తాడు అనేసి ప్రజలను మభ్య పెట్టి వాళ్ళ కార్యకర్తలు ఏదైతే దోసుకున్న ఉన్నారు కదా వాళ్ళంతా వాళ్ళే చేసిందంతా చూసేసరికి అక్కడ ఏమీ లేదు. కేసీఆర్ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే చేసిన పాపాలే కనపడుతున్నాయి కేసీఆర్. ఒక భయం లోపల బతుకుతున్నాడు కేసీఆర్.